వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి ఉగ్గాని బజ్జీలు, మిరపకాయ బజ్జీలు ఎలా చేస్తామో మీకు చూపిస్తాను. రండి వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగా వచ్చింది. చూసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ముందుగా బొరుగులు 1 కేజీ తీసుకున్నాము. కేజీ బొరుగులు ఎందుకు అని అనుకుంటున్నారా? కేజీ బొరుగులు వచ్చేసి మా ఇంట్లో ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఎంతమంది అంటే సుమారుగా 10 మంది ఉన్నాము. అందువలన కేజీ బొరుగులు తీసుకున్నాము. అందువలన బొరుగులు నానబెట్టుకున్న తర్వాత మొత్తం పిండి వేసుకోవాలి. బొరుగులు పిండి తప్పిల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక బాండ్లీ పెట్టుకొని నూనె పోసుకొని సుమారుగా 1/4 కేజీ అంత నూనె పోసుకోవాలి. ఎక్కువ పోసుకున్నా పర్వాలేదు, బాగుంటుంది టేస్ట్. 1/4 కేజీ పోసుకున్నాము. 1/4 కేజీ పోసుకున్న తర్వాత కరివేపాకు, సాసులు, ఆవాలు వేసిన తర్వాత ఎర్రగడ్డలు, మనకి పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు కోసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత సాల్ట్, పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఎక్కువ జనం ఉన్నారు కాబట్టి అందుకే 1 కేజీ బొరుగులు నానబెట్టుకున్నాము. బొరుగులు ఎంత అయితే చెప్పండి, నానేసరికి కొంచెం అవుతాయి. అందువలన ఈ తాలింపు అయితే పెట్టుకున్నాం కదా, రెడీ పక్కన పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత ఒక డేక్ష పెద్ద తీసుకొని మనము బొరుగులు నానబెట్టుకొని పిండేసి వాటర్ అంతా రెడీగా పెట్టుకున్నాం కదా, పిండుకున్నాం కాబట్టి అట్లా గడ్డలు ఉన్నాయి. అందుకని పొడిగా చేసుకుంటున్నాం. బొరుగులు పొడిగా చేసుకొని, చూసారు కదా, కేజీ బొరుగులు నానబెడితే కొన్ని చూడండి. ఇప్పుడు మనము పెట్టుకున్న తాలింపు నానబెట్టుకున్న బొరుగుల్లోకి వేసుకోవాలి. మొత్తము వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. మళ్ళీ నెమ్మదిగా కలపాలి. కలిపితేనే అవి ప్రతి ఒక్క బొరుగుకి మొత్తం కలిసేట్లు కలుపుకోవాలి. కలుపుకుంటేనే టేస్ట్ అనేది ఎక్కేది. మనం సరిగ్గా కలపకపోతే టేస్ట్ ఉండదు. అందుకే బాగా కలుపుకోవాలి. చూడండి, కేజీ బొరుగులు ఇన్నైనాయి. టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనకి ఏదైనా తక్కువ ఉంటే అప్పుడే వేసుకుంటే బాగుంటుంది. చాలా సింపుల్గా చేసే వంట ఇది, బొరుగులకు కానీ. అందుకే ఎప్పుడు కావాలన్నా చేసుకుంటే మంచిది, బాగా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది రుచిగా. అందుకని మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. మొత్తం మనం తాలింపు పెట్టుకున్నంత అందులో మా అమ్మ అయితే అప్పుడప్పుడు వచ్చి టేస్ట్ ఎలా ఉందని చెక్ చేస్తుంది. చెక్ చేసుకుంటూ సుమారుగా తినేసింది. అందుకే నేను చెప్పి నక్కుంటున్నాను. నేను కామెడీగా చెప్తున్నానండి, జోకు. మా అమ్మ తింటే నాకేం ఇబ్బంది లేదు. తమాషకి అట్లా అంటున్నాను, ఏమనుకోకండి. మొత్తానికైతే 2 చేతులతోనే బాగా కలిపేసాను. బాగా మొత్తం కలిసిపోయింది. చూసారు కదా, మొత్తం కలిసిపోయింది. ఉగ్గాని అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు బజ్జీలకి రెడీ చేసుకున్నాం పదండి. బజ్జీలు వచ్చేసి
శనగపిండి వచ్చేసి 3/4 కేజీ నానబెట్టుకుంటున్నాము. తర్వాత తగినంత సాల్టు, తగినంత పసుపు, తగినంత సోడా పొడి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాము. 3/4 కేజీ ఇంతమందికి అవుతుందా అని అనుకున్నారు. చాలు, అంతా 2, 3 వేసుకుంటే సరిపోతుంది. అందుకని ఎక్కువ కూడా వేసుకోలేదు. చూసారు కదా మిరపకాయ బజ్జీలు. మిరపకాయ బజ్జీలు 1/4 కేజీ తీసుకున్నాము. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయి బజ్జీలు. కరెక్ట్గా అన్నీ వేసుకుంటే బాగుంటుంది, కరెక్ట్గా వస్తాయి. ఈ వంట వచ్చేసి నేను మేము చేస్తున్నాము. ఉగ్గాని బజ్జీలు. ఉగ్గాని లేక బజ్జీలు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. అందువల్లనే 2 వేసుకుంటున్నాం ఈరోజు. ఉగ్గాని బజ్జీలు అప్పుడప్పుడు ఇలా వేసుకుంటే తినటానికి చాలా బాగుంది. బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. చూశారు కదా ఈ విధంగా. ఇప్పుడు చూశారు కదా బజ్జీలు, ఉగ్గాని ఎంత బాగా ఉన్నాయో అందంగా. ఇప్పుడు తిని టేస్ట్ ఎలా ఉందో మీతో పంచుకోవాలని ఉంది నాకు. చూద్దాం, తిని చెప్తాను ఎలా ఉందని. చాలా బాగుందండి, సూపర్గా ఉంది. టేస్ట్ ఎక్సలెంట్గా ఉంది. బజ్జీ మిరపకాయతో కొరికి తింటే ఆ కారంకి, ఆ ఉగ్గానికి సూపర్గా ఉందండి. చాలా చాలా బాగుందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి తినండి, చాలా బాగుంటుంది. నాకైతే చాలా టేస్టీ అనిపించింది. ఇలా టేస్టీగా మన ఇంట్లో మనం వండుకొని చాలా తింటే, అందరూ కలిసి తింటే చాలా సంతోషంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. అంతా కలిసే తింటున్నాము, కాకపోతే ఎవరిని చూపించలేదు. చూపిస్తాను లాస్ట్లో. నేను ఒక్కడినే చూపించుకొని చెప్తున్నాను ఎలా ఉందని. చాలా బాగా వచ్చింది ఉగ్గాని బజ్జీలు కాంబినేషన్ అదిరిపోయింది. ఎందుకో ఈరోజు తినాలనిపించింది, అందుకే చేసుకొని తింటున్నాము. చూశారు కదా మా ఫ్యామిలీ అందరూ. ఇదండి మా ఫ్యామిలీ. ఇంకా ఉన్నారు ఈ పక్క, చూపించలేదు వాళ్ళని. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లాస్ట్ వరకు చూడండి.